హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భయ్య నాని యాదవ్. ఈరోజు నేను వచ్చేసి మా దగ్గరలో అరవపల్లి అనే సిటీ ఉంటుంది. అక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర జరుగుతున్నది. ఎవ్రీ 2 yearsకి ఒకసారి అట్లా జరుపుతారు అనుకుంటా. సో ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేద్దాం. సో స్టార్ట్ అయిపోదాం. పెట్రోల్ కూడా లేదు, రెడ్ పడిపోయింది. ఇంటికి వచ్చిన కాంచి కొట్టేయలేదు అసలు. పోయి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. అట్లనే ఈ హెల్మెట్ ఉంటే ఏం కనిపించదు. మళ్ళీ గేట్ వేసేయాలి. ఇల్లు నువ్వు ఇప్పుడు అడ్డు రావాలన్నా నాకు ఇప్పుడు అడ్డు వస్తావా? నీ అమ్మ, నో ప్రాబ్లం. మంచి టైంలో స్టార్ట్ అయింది అనుకుంటా. కన్స్ట్రక్షన్ మనోడే డ్రైవర్, మనోడు వస్తాడు. చాలా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఇక అశోక్ స్టీవెన్ బాయ్, నువ్వు సైకిల్ బాగున్నారా? సైకిల్ చూడండి ఎంత బాగుందో. సీట్ లేదు, ఏ రోజు లేవు, హ్యాండిల్ కట్ట పెట్టిండు. టాలెంటెడ్ ఫెల్లో. హాయ్ మంకీ బ్రో. హలో హలో. ఎవరియో మరి మొత్తం కింద పోయిన ఏరుకొని తింటాను. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో డైకట్లా. ఈ టెంపుల్ కూడా మా విలేజ్ లో చాలా ఫేమస్. ఇది వచ్చేసి మా కులదైవం అన్నమాట, గంగదైవం టెంపుల్. గొర్రెలు అడుగుతున్నారు అంట. స్విమ్మింగ్. సో ఇక్కడ ఆపితే మనోడు వ్లాగ్ స్టార్ట్ చేస్తాడంట. మేక ఈ రోడ్డు ఏమంటే బాగోదు. అండ్ ఇప్పుడు ఈ జాతర గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడు ఆ టెంపుల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న డీటెయిల్స్ తెలియదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడన్నా ఉంటే చెప్తా, లేకుంటే లేదు. ఇప్పుడు బైక్ ఉంది కాబట్టి బైక్ మీద వెళ్తున్నా. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మాత్రం సైకిల్స్ మీద వెళ్ళేది. నేను మా ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్ తోటి సైకిల్స్ మీద వెళ్ళే వాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు బైక్ ఉన్నది, బైక్ మీద వెళ్తున్నాం. రేపు కార్ వస్తే కార్లో పోతాం. అండ్ బైక్స్ మీద వెళ్ళేది అండ్ ఆటోస్ పట్టుకొని వెళ్ళేది. 9 kilometers కాబట్టి అట్లా అన్నమాట. ఎంతైనా చిన్నప్పుడు చేసే స్టంట్లు వేరు ఉండేది, ఇప్పుడు కష్టం. కానీ అరవపల్లి జాతర అంటే మేము ఏదో పెద్ద సిటీకి పోయేటట్టు, చాలా లాంగ్ డిస్టెన్స్ టూర్ పోతున్నట్టు ఫీల్ అయ్యేది. కాకుంటే ఇప్పుడు 5 నిమిషాలు అటు పోతున్నాం, ఇటు వస్తున్నాం. అంత ఈజీ అయిపోయింది అన్నమాట. చిన్నప్పుడే బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చెరువులలో నీళ్ళన్నీ మొత్తం సగానికి పడిపోయినాయి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బావిలాగానే వాటర్ అయిపోయినాయి. స్విమ్మింగ్ బాగా చేసేది సమ్మర్ లో, బట్ ఇప్పుడు ఎవరు చేస్తారు? హైదరాబాద్ ట్రాఫిక్ లో స్విమ్మింగ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ ఉన్న టెంపుల్ గాన ఉప్పలమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ హారన్ కొట్టండి బండి ముందు మనది. వాటర్ 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 అందరు పొలాలు వేసినారు, కావుంటే వాటర్ లో ఎండిపోతుందంట. వాటర్ గానే వదిలేస్తలేరు, అట్లుంది వాటర్ పరిస్థితి. సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయినాం అరవపల్లి. ఇక్కడనే మన టెంపుల్ వచ్చేసి ఉండేది. బైక్ పార్కింగ్ ఎక్కడ పెడదాం? బాగుందంట బైక్ పార్కింగ్ ఇక్కడ. ఎందుకు ఎండలో పోయి నీడ పెట్టేసిద్దాం. రష్ అయితే లేదు, ఎందుకంటే జాతర స్టార్ట్ అయ్యి 3-4 days అవుతుంది అనుకుంటా. అందుకే ఎవరు ఎక్కువ జనాలు లేరు. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన నీడలో వెళ్ళి ఓ కొబ్బరికాయ తీసుకొని కొట్టేసి టెంపుల్లో కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసుకొని వచ్చేద్దాం. ఇక కొన్ని ఫొటోస్ కానీ దిగాలి. ఆ రోజు నైట్ వచ్చిన, ఆ రోజు ఏం చూపించలే, ఈ రోజు దిగి చూపిస్తా. ఎంట్రీ ఏం చేస్తున్నావురా? కరీంనగర్. ఏం చేసినావు కరీంనగర్ లా? కాలేజా అయిపోయిందా? సూపర్ సూపర్. సో ఒక టెంకాయ కొన్నాం, పోదాం. ఇక పోయి లోపలికి విజిట్ చేసి కొట్టి చేద్దాం. సో ఇక్కడ రథాన్ని కానీ తీస్తారన్నమాట. ఎప్పటిదో ఓల్డ్ రథం ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో వెళ్ళిపోదాం ఇక. సో ఇక్కడ ఇంకో బైక్ ఉంది మనది, ఆ బైక్ తీసుకొని వెళ్ళాలి. దాంట్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించి
బంక్ పోయి బాటిల్లో పెట్రోల్ కొట్టించి మన దాంట్లో కొనలేదు కాబట్టి మన దాంట్లో కన్నా కొట్టించి తీసుకొని వెళ్ళిపోదాం. అరవాపల్లి కూడా చాలా చాలా అప్డేట్ అయిపోతుంది. ఫస్ట్ ఫోన్ పే ఉందో లేదో అడగాలి. ఫోన్ పే ఉందా అన్న? ఉన్నది కానీ నడుతుందా నడతలేదా? ఇలా కొట్టిద్దాం, ఫుల్ ట్యాంక్ కొట్టించి డైరెక్ట్ అలా పోయాడు. ఫుల్ ట్యాంక్ అన్న, ఫోన్ పే ఉంది 107 చాలా దాంట్లో కంటుంది. సో ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసిన. నార్మల్ గా మన దాంట్లో వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది. ఇక దీంట్లో 9 లీటర్స్ పట్టింది. మన దాంట్లోనేమో లీటర్ కొట్టించిన. దీంట్లో రెడ్ పడ్డప్పుడు నార్మల్ గా 2 లీటర్స్ ఉంటది. ఇంటి దగ్గరికి వెళ్ళాక చాలా సార్లు రెడ్ పడ్డది, బట్ నేను కొట్టేయాలి. దాంట్లో లీటర్ ఉన్నది, దాంట్లో లీటర్ పట్టింది, మొత్తం 11 లీటర్స్. దాన్ని ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చేపించేస్తాను నేను బంకు పోయినప్పుడు. ఊక తిరగలేక బద్దకం అన్నమాట నాకు. అండ్ మన బండిలో పెట్రోల్ ఉన్నా, ఫోన్ లో రీఛార్జ్ ఏదైనా ఉంటుంది, ఏం చేయలేమన్నమాట. షాపింగ్ మాల్స్ కూడా పడుతున్నాయి మంచిగా ఇక్కడ పెట్రోల్. సో ఇదే మన పెట్రోల్, ఇది మన బైక్. చాలా మిల్లనే ఇళ్ళనే ఉంటదంట. మా అన్నయ్య తెచ్చి పెట్టండి ఇక్కడ బైక్. ఏ కాలేనిది. సో పెట్రోల్ పోసేటప్పుడు ఎప్పుడైనా ఇట్లుంచి హ్యాండిల్ ఇటు తిప్పాలి. హ్యాండిల్ ఇక్కడ తిప్పినాం అనుకో బైక్ ఇటు వంగుద్ది. అమ్మా ఇంత బిర్రగైంది ఏంది ఇది, చాలా టైట్ అయింది, గాలి పట్టింది. పెట్టినోడే తీయాలి, అందుకే వచ్చింది. రైట్, మొత్తం ఇట్లా వంపేసి డైరెక్ట్ ఇట్లా పోసి ఇట్లా లేపితే అయిపోతుంది అన్నమాట. ఇట్లా తిప్పితే అయిపోతుంది, డైరెక్ట్ అలా పోతుంది, కిందికి పోకుండా. పెట్రోల్ 120 రూపాయలు ఉంది, మరి ఆ మాత్రం కొట్టాలి. ఇదే అన్నమాట ఇంతకుముందు మన రాయల్ ఎన్ఫీల్డ్. తర్వాత నా బైక్ కొనుక్కున్నాం, టీవీఎస్ రైడర్ 125. అన్ని ముందుకే గేర్లు వాటినా కాబట్టి ఇదంతా బొగ్గు అన్నమాట. బొగ్గు బట్టి మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. రే ఇది క్యాన్ మనది, ఈ ఎడబెట్టాలరా నేను. సో దీంట్లో తాడు ఉంటుంది, తాడు తీసుకొని కట్టేసుకుంటే అయిపోతుంది. ఇన్ని కష్టాలు ఉంటాయి ఇంటికి వస్తే, అందుకే నేను రాను. లేదురా, మంచిగా కూర్చో. సో ఫైనల్గా ఇంటికి కానీ రీచ్ అయిపోయినాం. డ్రాప్ చేసి వచ్చేస్తే అయిపోతుంది.